నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అటు 22A భూ ప్రకంపనలు, ఇటు సీఎం టూర్ రద్దు. ఓవైపు మంత్రిపై సొంత పార్టీ నేతల ధిక్కారం, మరోవైపు ఫిరాయింపుదారులపై జడ్జిమెంట్ డే ప్రకటన. తెలంగాణ కాంగ్రెస్లో తెర ముందొకలా తెర వెనక మరోలా తతంగం జరుగుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. రేవంత్ పాలనపై కాంగ్రెస్ సీనియర్లు గుర్రుగా ఉన్నారు. కొందరు బాహాటంగానే విమర్శలు సంధిస్తున్నారు. దీంతో విపక్షాలు తమదైన శైలిలో రియాక్ట్ అవుతున్నారు. గాంధీ భవన్లో గీత దాటితే వేటు తప్పదా? కాంగ్రెస్లో కొత్త కల్చర్ మొదలైందా? రేవంత్ టీం ట్రెండ్ సెట్ చేస్తోందా? నయా ఫార్ములాలో హస్తానికి లాభమా నష్టమా? గ్రూప్ రాజకీయాలపై ఏఐసీసీ పెద్దలేమంటున్నారు? హ్యాండ్ షేక్ అవుతోందా? కలహాల కయ్యంపై వాటి స్పెషల్ డిబేట్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్రం షాక్ ఇచ్చింది. ఇంగ్లాండ్ టూర్ ఓకే, అమెరికా టూర్ నాట్ ఓకే అంటూ రెడ్ సిగ్నల్ ఇచ్చింది. ఆగస్టు 24 నుంచి 29 వరకు అమెరికాలో పర్యటించేందుకు సీఎం రేవంత్ స్కెడ్యూల్ ఖరారైంది. కానీ విదేశీ వ్యవహారాల శాఖ నుంచి అనుమతి రాకపోవడంతో టూర్ రద్దయింది. ఆగస్టు 23న ముఖ్యమంత్రి హైదరాబాద్ చేరుకోనున్నారు. అయితే కాంగ్రెస్ బీజేపీ లీడర్ల మధ్య పర్మిషన్ ఫైట్ నడుస్తోంది. హైదరాబాద్ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దుతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రైజింగ్ను ఎవ్వరూ ఆపలేరని ఆయన చెప్పుకొచ్చారు. మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. క్రమశిక్షణ కమిటీకి సురేఖ వివరణ ఇచ్చినా సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు శాంతించడం లేదు. ప్రభుత్వ విప్లు బీర్లా ఐలయ్య, వేముల వీరేశం సహా ఎమ్మెల్యేలు బాలునాయక్, నాయన్ రాజేందర్ రెడ్డి, వెడ్మా బొజ్జు, వీర్లపల్లి శంకర్ సీరియస్ అయ్యారు. తక్షణమే కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. నీకు సంబంధం లేదన్నప్పుడు నీ బిడ్డ మాట్లాడిన మాటల్ని ఎందుకు ఖండించలేదు? ఎందుకు నువ్వు క్యాబినెట్ మినిస్టర్గా, క్యాబినెట్ మంత్రిగా, ముఖ్యమంత్రితో కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తులుగా ఖండించవలసినటువంటి బాధ్యత నీ పైన ఉన్నదా లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతాం. పార్టీకి తలనొప్పి తెచ్చేటువంటి విధంగానే ఉంది, పార్టీకి నష్టదాయకంగానే ఉంది, పార్టీకి నష్టం కొని తెచ్చేటువంటి విధంగానే ఉన్నది. కాబట్టి ఈ భాష మాట్లాడుతున్న ఈ యాక్టివిటీ ఉన్నటువంటి వ్యక్తుల పైన పార్టీ పిసిసి ప్రెసిడెంట్ గారు కానీ ఏఐసిసి కానీ కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో మేము ఈరోజు మాట్లాడటం జరిగింది. అనేక మంది నాయకులతో పాటుగా చెమటోర్చినటువంటి వ్యక్తి, రక్తం ధారపోసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఒక్క కొండా సురేఖ మాత్రమే కాదు, సీఎం రేవంత్ నిర్ణయాలను వ్యతిరేకించిన వాళ్లకు పార్టీలో ఉండే అర్హత లేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధిష్టానాన్ని కోరనున్నట్టు వెల్లడించారు. పార్టీ బహిష్కరించక ముందే వెళ్లిపోతే మంచిదని కూడా హితవు పలికారు. పార్టీ నమ్ముకున్న కార్యకర్తలకు మనం న్యాయం చేయాలా, ఏదనుంటే సిఎల్పి సమావేశం కానీ మన పిసిసి అధ్యక్షుని ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి అందరం కూర్చొని మాట్లాడుకున్న విషయాన్ని బహిర్గతంగా ఆ సుష్మిత మాట్లాడడం చాలా తీవ్రంగా బాధ కలుగుతుంది. అదేవిధంగా ఆమె మాటలు తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పకుండా సురేఖ గారు కూడా స్పందించి ఆమె మాటలను ఖండించి పార్టీకి, ప్రభుత్వానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మన ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు లోతుగా తీసుకెళ్లాల్సిందిగా వారు కూడా విజ్ఞప్తి చేస్తూ, మరోవైపు కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డికే ముందుగా షోకాజ్ నోటీస్ ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ లో సమస్యలకు వలసదారులే కారణమన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది రేవంత్ రెడ్డేనని మండిపడ్డారు జీవన్ రెడ్డి. ఇప్పుడు సుష్మిత గారు ఏమన్నారు? ముఖ్యమంత్రి గారు ఏదైతుందో సమయం లేదు, సందర్భం లేదు, రేపు ఎన్నికలు ఎప్పుడొస్తాయో తెలియదు, మీరు రాబోయే శాసన ఎన్నికల్లో ప్రకాష్ రెడ్డి కొట్టేయాలంటే ఏమన్నట్టే? అసలు ముందు షోకాజ్ ఎవరికి ఇవ్వాలి? రేవంత్ రెడ్డికి ఇవ్వాలి. ముందు సుష్మిత కాదయా, అసలు సుష్మితను ప్రేరేపించింది ఎవరు? సుష్మిత కామెంట్స్కి ఎవరు బాధ్యులు? రేవంత్ రెడ్డి బాధ్యుడు. నీకు సమయం సందర్భం లేకుండా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కోటేయమని చెప్పు. రాబోయే ఎన్నికలు మళ్ళా
అభ్యర్థి ఎవరైనా కానీ కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవాలని చెప్పి నువ్వు చెప్పుకో. ఇక తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై హైకోర్టులో విచారణ ముగిసింది. సెప్టెంబర్ 16న తీర్పును వెల్లడించనున్నట్టు న్యాయస్థానం తెలిపింది. దీంతో ఏం జరగనుందనేటువంటి ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అసలు ప్రజల భూములను 22A నిషేధిత జాబితాలో పెట్టలేదా? సీఎం సోదరులపై భూదంద ఆరోపణలపై ఎందుకు క్లారిటీ ఇవ్వటం లేదు? కొండా సుస్మిత కామెంట్లతో హస్తం పెద్దలు ఉలిక్కిపడ్డారా? వనపర్తిలో చిన్నారెడ్డిని రోజూ అవమానిస్తున్నారా? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల్లో తప్పేముంది అంటూ కరుడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. మొత్తానికి అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ లొల్లి రోజు రోజుకు ముదురుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, చెన్నారెడ్డి కావచ్చు, కొండా సుస్మితా పటేల్ కావచ్చు, వీళ్ళంతా అడిగినటువంటి ప్రశ్నల్లో తప్పేముంది? తప్పొప్పులను గుర్తించడమే నిజమైన ప్రజాస్వామ్యం కదా. అలాంటప్పుడు ఎందుకు ప్రెస్ మీట్లతో రచ్చ చేస్తున్నారు అన్నది కొందరి వాదన. దీంతో తెలంగాణ కాంగ్రెస్లోని అసంతృప్తి జ్వాలలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో కూడా మనం మాట్లాడదాం. దానికంటే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని వద్దాం. స్టే ట్యూన్. ఇక డిబేట్లోకి వెళ్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. స్టూడియోలో నాతో పాటు ఉన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి కృష్ణతేజ గారు అండ్ బీజేపీ అధికార ప్రతినిధి రవికుమార్ గారు అండ్ బీఆర్ఎస్ నాయకులు ఎక్స్ఎమ్మెల్యే బొల్లం మల్ల యాదవ్ గారు అండ్ సీనియర్ విశ్లేషకులు ప్రొఫెసర్ డాక్టర్ శేషు గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి అందరికీ. రైట్, ముందుగా శేషు గారు మీతో స్టార్ట్ చేద్దాం సార్. ఇవాళ మనము ఒక 3 అంశాలు స్పష్టంగా మాట్లాడుకుందాం. ఒకటి, సీఎం అమెరికా పర్యటన రద్దు వెనక కారణాలు ఏంటి? అండ్ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు, ఇవి మనం రోజు మాట్లాడుకుంటూనే ఉన్నాం, డైలీ సీరియల్ లాగా. దీనికి ఒక ఎండ్ కార్డ్ లేదు, కొత్తవన్నీ తెర మీదకి వస్తున్నటువంటి పరిస్థితి. ఇక సుస్మితా పటేల్ వ్యాఖ్యల వివాదం. సో ఈ 3 అంశాల గురించి ఒక విషయం ఏంటి క్లారిటీగా చెప్పండి. అంటే ఇది కేవలం ఒక నియోజకవర్గ టికెట్కి సంబంధించినటువంటి వివాదంగా చూడాలా, లేదు అని అంటే తెలంగాణ కాంగ్రెస్లో పెరుగుతున్నటువంటి అంతర్గత శక్తి పోరాటానికి ఒక సంకేతంగా చూడాలా? అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ సంస్కృతి గురించి తెలిసిన వాళ్ళకి ఎవరికైనా దీన్ని పెద్ద ఇష్యూగా చూడకపోవచ్చు. కాకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో మళ్ళొకసారి పాత సంస్కృతి మనకి కనపడుతుంది. మీకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రుల పైన అప్పుడు మాస్ లీడర్ గా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు ఎంత డిసెంట్ ఉండేవాళ్ళో, ఎంత అస్మతి కార్యకలాపాలు నడిపేవాళ్ళో మనం ప్రత్యక్షంగా రాజకీయాలతో అనుభవం ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అంటే కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలు, క్రమశిక్షణ రాహిత్యము, అస్మతి ఇవన్నీ ఉంటాయి. బట్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ఏం చెప్తుందంటే తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికో లేకపోతే తన వైఫల్యాన్ని తాను ఒప్పుకోవడానికి సిద్ధపడని జాతీయ పార్టీ ఓ మాట చెప్తుంది. ఏం చెప్తుంది అంటే మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని చెప్తుంది. ఎందుకు దానికి ఒక అందమైనటువంటి వర్డ్ వాళ్ళు తీసుకొని వచ్చి 140 సంవత్సరాలుగా ఆ పార్టీ అనుసరిస్తున్నటువంటి వైఖరిని సమర్థించుకునేటటువంటి ప్రయత్నమే చేస్తారు. అది అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని చెప్తారు. బట్ ఇక్కడ ఇప్పుడు ఒక 10 సంవత్సరాల తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఒక దశాబ్దం తర్వాత తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీగా కాంగ్రెస్ కి ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం వచ్చిన తర్వాత ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే మళ్ళొకసారి కాంగ్రెస్ సంస్కృతి బట్టబయలవుతున్నట్టుగా మనకు కనపడుతున్నట్టుగా తెలుస్తుంది. మీరు అన్నట్టు ఇది ఒక్క పరకాల నియోజకవర్గానికి టికెట్కు సంబంధించినటువంటి అంశంగానే చూడలేము, మొత్తము రాష్ట్ర ప్రభుత్వం పైన. ఎందుకనంటే నాకు ఈ పదాలు ఎక్కడో వినపడ్డట్టు గుర్తుకొస్తున్నట్టు కనపడుతుంది. మల్ల యాదవ్ అన్నకి గుర్తు చేయదలుచుకున్నాను. ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఒక విధమైనటువంటి అసంతృప్తి తెలంగాణ ఉద్యమకారుల నుండి వ్యక్తమైంది. ఏంటి అనంటే యూటీ బ్యాచ్, బీటీ బ్యాచ్ అనేది ఒకటప్పుడు కనపడింది. ఉద్యమకారుల బ్యాచ్, తర్వాత బంగారు తెలంగాణ బ్యాచ్ అనేటటువంటిది కనపడింది. బట్ ఆ అంశం ఏం జరిగిందనంటే చివరికి పార్టీలో నిజమైనటువంటి ఉద్యమకారుల అసంతృప్తి, దాంతో పార్టీ మీద ప్రతికూల ప్రభావం పడటం, ఆ పార్టీ ఓటమికి అదొక కారణమైంది అనేటటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమైంది. బట్ ఇప్పుడు కూడా తెలంగాణ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో కూడా గత ఛాయలు మనకు కనపడుతున్నాయి. ఏం కనపడుతున్నాయంటే
సైకిల్ కాంగ్రెస్, అస్తం కాంగ్రెస్. సరే, ఆ అమ్మాయి కొత్త పేర్లు పెట్టింది. నేను ఎప్పుడో ఒక వ్యాసం రాశాను దీనిపైన. సైకిల్ కాంగ్రెస్, అస్తం కాంగ్రెస్ మధ్య పొసకటం లేదు కాంగ్రెస్ పార్టీలో అనేది. సరే, ఆ అమ్మాయి దాన్ని ఏం చేశారు, సుస్మితా పటేల్ ఏం చేశారంటే అచ్చ కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ అని కొంచెం రిథమిక్ గా దాన్ని మాట్లాడినటువంటి సందర్భం ఉంది. నిజంగానే కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక అంతర్లీనంగా ఒక చాప కింద నీరు లెక్క, ఒక నివురుగప్పిన నిప్పులాగా ఒక రెండు వర్గాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. రేవంత్ రెడ్డి గారితో పాటు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి అవకాశాలు పొందుతున్నటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు అనేటటువంటి ఒక అసంతృప్తి ఒరిజినల్ కాంగ్రెస్ నేతల్లో ఉంది. అది పరకాల నియోజకవర్గంలో మరింత గట్టిగా బయటపడింది. సుష్మితా పటేల్ కూడా చాలా క్లియర్ గా ఒక మాట చెప్పారు. తను అనేకమైనటువంటి ఘాటు విమర్శలు చేస్తూ ఒక మాట ఏం చెప్పారనంటే, మీకు టీడీపీ అంటే అంత ప్రేమ ఎందుకు, ఒరిజినల్ కాంగ్రెస్ అంటే సవతి తల్లి ప్రేమ ఎందుకు అనేటటువంటి ఒక అందరి మనసుల్లో ఉన్నటువంటి మాటని తాను బయటపెట్టింది. తాను సరే ఇవాళ కొండా సుష్మితా పటేల్ పైన విమర్శలు, తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒక 15 మంది ఎమ్మెల్యేలు, ఒక 5 ఎమ్మెల్సీలు ఒక ప్రెస్ మీట్ బట్టి తను మాట్లాడినటువంటి మాటలను ఖండిస్తూ ముఖ్యమంత్రి గారికి సంఘీభావం చెప్పటం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, బట్ ఆమె లేవనెత్తినటువంటి ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, టీడీపీ అంటే అంత ప్రేమ ఎందుకు, కాంగ్రెస్ అంటే సవతి తల్లి ప్రేమ మీకు ఎందుకు అనేది ఓపెన్ గా, అంటే పిల్లి మెడలో గంట ఎవరు కడతారు అనేటటువంటి సందర్భంలో సుష్మితా పటేల్ ఒక అడుగు ముందుకేసి పిల్లి మెడలో గంట కట్టినట్లుగా మనకి కనపడుతుంది. అటు మీకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి ఒక 4 జిల్లాలు ప్లస్ ఇంకొక జిల్లా, 5 జిల్లాలు కీలకమైంది. ఖమ్మం జిల్లాలో ఇప్పుడు రేణుకా చౌదరి, మిగతా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క వర్గాలకు పడటట్లేదు. ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, మీకు మహబూబ్ నగర్ జిల్లాలో చిన్నారెడ్డి అసంతృప్తి ఎలా బయటకు వచ్చిందో మనకి కనపడుతుంది. తర్వాత పాయింట్ నెంబర్ 3, మీకు బలంగా వచ్చేసి నల్గొండలో వచ్చేటటువంటి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి ఎలా ఉందో మనకు కనపడుతుంది. ఈ 3 కాకుండా, ఈ 3 ప్రధానమైన జిల్లాలు కాకుండా మరొక 2 జిల్లాలు కీలకమైనది. ఒకటి కరీంనగర్, రెండోది వరంగల్ జిల్లాలో ఇవాళ పార్టీ నిట్టనిలువుగా చీలిపోయి 2 వర్గాలు అయినటువంటి సందర్భం ఉంది. వరంగల్ జిల్లాలో నాకు గుర్తెరిగిన రాజకీయంలో 12 శాసనసభ స్థానాలు ఉంటే 10 శాసనసభ స్థానాలు కాంగ్రెస్ గెలిచింది. ఎందుకు అనంటే పార్టీ అంతా కలిసికట్టుగా పోటీ చేసి గెలిచారు. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఆ పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ తనకు తానే స్పాయిల్ చేసుకున్నటువంటి సందర్భం కనపడుతుంది. ఇవాళ కీలకమైన బలమైనటువంటి 4-5 నియోజకవర్గాల్లో గెలుపు ఓటముల్ని ప్రభావితం చేసేటటువంటి కొండా కుటుంబం పరిస్థితి ఏంటి అనేది ఇవాళ ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. కొండా సుష్మితా పటేల్ లేవనెత్తినటువంటి అంశాలు చాలా కీలకమైనది. అది కాంగ్రెస్ పార్టీ పైన ప్రతికూల ప్రభావాన్ని ఖచ్చితంగా చూపడతాయి. ఒకటి రెండోది ఏంటి అనంటే, నేను గత 2-3 రోజులుగా కొండా సుష్మితా పటేల్ కేంద్రంగా జరుగుతున్న విమర్శల్లో ఒకటి కీలకమైన పాయింట్ 1 ఏంటి అనంటే, అమ్మాయికి అసలు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం ఉందో లేదో కాంగ్రెస్ పార్టీకే తెలియదు. లేదనే చెప్తున్నారు. ఈమె చేసినటువంటి వ్యాఖ్యలకు, ఈ కొండా సుష్మితా పటేల్ చేసినటువంటి వ్యాఖ్యలకు బాధ్యురాలుగా చేయటము, కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు ఇవ్వటం. నేను ఒక చిన్న మాట చెప్తాను, మీరు ఏమనుకోకండి. ఒక చెల్లిని అన్న నియంత్రించలేకపోతున్నారు రాజకీయాల్లో, ఒక కూతుర్ని తండ్రి నియంత్రించలేకపోతున్నారు రాజకీయాల్లో, ఒక అన్న తండ్రిని వేరే పార్టీలో చేరకుండా ఆపలేకపోతున్నారు రాజకీయాల్లో, ఒక తల్లి ఒక కూతురు స్వేచ్ఛకు అడ్డు చెప్పలేకపోతుంది రాజకీయాల్లో. దిస్ ఇస్ ట్రూ. ఇవాళ రాజకీయాలలో ఒక స్వతంత్రత వ్యక్తిగతం కలిగినటువంటి వాళ్ళని తల్లో, తండ్రో, అన్ననో లేకపోతే తమ్ముడో ఆపేటటువంటి పరిస్థితులు ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో లేవు. కాబట్టి సుష్మితా పటేల్ చేసినటువంటి వ్యాఖ్యలను కొండా సురేఖకు పూర్తిగా ఆపాదించి కొండా సురేఖను టార్గెట్ చేసేటటువంటి దాని మీద కొంత రాజకీయంగా మనకి విమర్శల పాలవుతుంది. కాంగ్రెస్ పార్టీ సుష్మితా పటేల్ వ్యాఖ్యల్ని వాళ్ళ అమ్మ మంత్రి కొండా సురేఖకి ఆపాదించడం అనేది మీ దృష్టిలో అది కరెక్టా కాదంటారా? ఎందుకంటే చిన్న బైక్ యాక్సిడెంట్ అయితేనే. నా దృష్టిలో కాదు. మీకు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో కొన్ని ఉదాహరణలు చెప్పాను. ఒక తండ్రి తన కూతుర్ని నియంత్రించలేకపోయాడు కదా, ఒక అన్న తమ్ముడిని వేరే పార్టీలో చేరకుండా ఆపలేకపోయారు కదా, ఒక మాజీ ముఖ్యమంత్రి తన చెల్లెల్ని వేరే పార్టీలోకి వెళ్లకుండా ఆపలేకపోయారు కదా. అదే సూత్రము కొండా సురేఖకు వర్తిస్తుందా వర్తించదా అనేటటువంటి ప్రశ్నను నేను మీ ముందుకు తెస్తున్నాను. వేరుంటుంది.
నా వ్యక్తిగత అభిప్రాయం వేరుంటుంది. Yeah. కానీ వాస్తవాలు రాజకీయాల్లో ఎలా ఉంటాయి అనేటటువంటి దానికి కొండా సురేఖ లేవనెత్తుతున్న అంశం ఏంటంటే, Right. తాను మేజరు ఒక వ్యక్తిగత అభిప్రాయం తను వ్యక్తం చేసింది. ఆమె వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలకు నాకు సంబంధం లేదు. ఆమె అభిప్రాయాలకు నాకు నోటీస్ ఇవ్వటం ఎంతవరకు న్యాయం అనేది ఒకటి. సహజ న్యాయ స్ఫూర్తికి విరుద్ధం అని చెప్తున్నారు. తర్వాత కొండా సురేఖ అసలు సుష్మితా పటేల్ పార్టీలో ఉందో లేదో పార్టీ క్లారిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. Correct. బట్ ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీలో ఒక అస్మతి, ఒక అసంతృప్తి, వర్గ రాజకీయాలు శృతి మించుతున్నాయి. అది 2023కు ముందున్నటువంటి పరిస్థితి లేకపోవటం కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తుంది రాజకీయంగా అనేది చాలా స్పష్టం. రైట్. సో రవికుమార్ గారు, ఇప్పుడు మీరు మాట్లాడాల్సింది ఏంటి అని అంటే, ఇంగ్లాండ్ టూర్కి ఓకే చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం అమెరికా టూర్కి ఎందుకు యాక్సెప్టెన్స్ ఇవ్వలేదు? అది కేంద్ర ప్రభుత్వమే వద్దు అని సీఎంఓ ఆఫీస్ నుంచి ఒక లెటర్ వచ్చినట్టుగా, యుద్ధం ఉంది కాబట్టి, అమెరికా ఇరాన్ దాడులు ఉన్నాయి, మిడిల్ ఈస్ట్ అంతా ఉద్రిక్తంగా ఉంది. సో ఇటువంటి నేపథ్యంలో అమెరికా సంస్థలతో ఒప్పందాలు చేసుకోవడం అనేది ఇప్పుడు కరెక్ట్ కాదు అని కేంద్ర ప్రభుత్వం సూచించినటువంటి మేరకు ఈ పర్యటన రద్దు చేసుకోవాలని కేంద్రమే చెప్పింది అనేది ఒక సీఎంఓ లెటర్ ఒకటి సర్క్యులేట్ అవుతా ఉంది. సో కానీ ఇటు బీజేపీ నాయకులు ఏం చెప్తున్నారు, అసలు భారత ప్రభుత్వానికి సీఎం అమెరికా పర్యటన రద్దుకి అసలు ఏం సంబంధం అని మీ నాయకులు అడుగుతా ఉన్నారు. ఏం జరుగుతుంది అమెరికా పర్యటన రద్దు వెనక? ముందుగా మీకు ప్రేక్షకులకి ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్తే అండి. అయితే సీఎం పర్యటనకి అసలు సెంట్రల్ గవర్నమెంట్ కి ఏం సంబంధం అనే ప్రశ్నకైతే ఖచ్చితంగా సంబంధం ఉంటుందని చెప్పాలా. అధికారిక పర్యటన కాబట్టి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక పర్యటన విదేశాలకు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ క్లియరెన్స్ ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ క్లియరెన్స్ ప్రకారం అది డినైల్ అయిందని చెప్పేసి వాళ్ళు చెబుతున్నారు. కానీ అంటే నాకున్న సమాచారం ప్రకారం ఏంటంటే, ముఖ్యమంత్రి హోదాకు తగినంత పర్యటన కాదు ఇది. సో ఇది అందుకే డినై చేసామని చెప్పేసి నాకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం. అంటే హోదాకి తగినటువంటిది కాదు అంటే, హోదాకి తక్కువ అంటే ఏంటన్నట్టు? అంటే ముఖ్యమంత్రి హోదాకి అంటే ఆయన ఆఫీస్ హోదాకి తగినంత సమావేశం కాదు అనేది సమాచారం వస్తున్నది. అంటే ఇప్పుడు అంటే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం కోసం కదా, ఆయన కృషి చేయడానికి కదా, అక్కడ వాళ్ళతో సంస్థలు. రెండు రకాలుగా ఉందండి అక్కడ. ఈయన ఇటినరీ చూసా ఇప్పుడే. ఆయన ఇటినరీ చూస్తే మనకు తెలుసు ఏంటంటే, ఒక 3-4 యూనివర్సిటీస్ తో మీటింగ్ అని చెప్పేసి ఉన్నది, చర్చలు అని చెప్పేసి ఉన్నాయి. అందులో ఉన్నత విద్య, ప్రాథమిక విద్య కాకుండా నెక్స్ట్ ఉన్నత విద్యకు సంబంధించిన కొన్ని మీటింగ్స్ ఉన్నాయి, టెక్నికల్ విద్యకు సంబంధించిన కొన్ని మీటింగ్స్ ఉన్నాయి. ఇట్లా 2-3 మీటింగ్స్ ఉన్నాయి. అయితే దీంట్లో ఇంకొక మీటింగ్, ఇటినరీలో కూడా ఇంకొక మీటింగ్ కూడా ఉన్నది. అదేంటంటే ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ కి సంబంధించిన మీట్ అండ్ గ్రీట్. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ కి సంబంధించిన మీట్ అండ్ గ్రీట్ కూడా అందులో పెట్టినట్టున్నారు ఆ ఇటినరీలో. మరి మేబీ అది కూడా పొలిటికల్ రీజన్స్. సో నేనేమంటున్నా అంటే, అసలు ఆ ఎంఈఏ ఇచ్చినటువంటి మెయిల్ ఏంటి, ఆ లెటర్ ఏంటి అనేది బయట పెట్టేసి సరిపోతుంది కదా. అసలు మీరు ఇచ్చిన ఐటినరీ ఏంటి, మీరు అమెరికా పర్యటనలో మీ యొక్క ఐటినరీ ఏంటి, మీ ఐటినరీని దేనికి మీ ఎంఈఏ అనేది రిజెక్ట్ చేసింది అనేది మీరే బయట పెట్టాలా. కానీ మాకు అనిపిస్తుంది ఏంటంటే, ఖచ్చితంగా ఒకటి ముఖ్యమంత్రి హోదాకు తగ్గట్టుగా ఉండకపోవచ్చు ఒకటి. రెండోది ఐఓసీ మీట్ అండ్ గ్రీట్ మీటింగ్ కూడా పెట్టుకున్నారు దాంట్లో. మేబీ అది కూడా ఉండొచ్చు. ఐఓసీ అంటే ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సంబంధించిన మీట్ అండ్ గ్రీట్ ఉంది, అది కూడా ఉండొచ్చు. మూడోది ఏంటంటే, మీరు చెప్పినట్టుగా ఇప్పుడు అమెరికాకు సంబంధించి యుద్ధం నడుస్తా ఉంది. ఇప్పుడు ఆ దేశంతో ఇప్పుడు ఒప్పందాలు చేసుకోబోదాం అంటే, ఇప్పుడు ఏదైనా కానీ హైపోథిస్ కానీ మనం చెప్పుకోవాలి. కానీ ఎక్కడ కూడా నిర్ధారించిన సమాచారం అయితే లేదు ఎందుకు రిజెక్ట్ చేశారనేది. సో అది స్టేట్ గవర్నమెంట్ వాళ్ళే బయట పెట్టాలి. మాకు అనిపిస్తుంది ఏంటంటే, ఇప్పుడు తెలంగాణలో ముఖ్యమంత్రి కుర్చీ కిందికి నీళ్ళు వచ్చినాయి కాబట్టి మరి దాన్ని కాపాడుకోవాలంటే ఆయన ఇక్కడ ఉంటేనే క్షేమం అని చెప్పేసి అనుకుంటున్నారేమో. అందుకే సడన్ గా మరి దాన్ని ఏమైనా కట్ చేసుకున్నారేమో అని ఆయనంతటా ఆయనే ఇక్కడ కుర్చీకి ఎసరు పెట్టారు కాబట్టి ఆయనంతటా ఆయనే క్యాన్సిల్ చేసుకొని పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నారు అనుకోవాలా? పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నారేమో అనిపిస్తుంది. అంటే దాన్ని కరెక్ట్ గా మనం ఎట్లా చెప్పగలుగుతాము? అదే ఇప్పుడు అటువంటి సిచ్యువేషన్ ఉన్నది కదా. ఇప్పుడు దాదాపు ఆల్మోస్ట్ కాంగ్రెస్ లీడర్, మీరు అన్నారు కదా పచ్చ కాంగ్రెస్ అసలు కాంగ్రెస్ అని చెప్పేసి, కాంగ్రెస్ సీనియర్ నాయకులందరూ కూడా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉన్నారు. కోమటిరెడ్డి కావచ్చు, చిన్నారెడ్డి కావచ్చు, జీవన్ రెడ్డి అంత ఆయన బీఆర్ఎస్కి వెళ్ళిపోయాడు, కొండా సురేఖ కావచ్చు, ఇక చాలా మంది కింది లెవెల్ నాయకులు చూస్తే ఒకరికొకరికి పడట్లేదు, ఏ నాయకుడికి ఇంకో నాయకుడితో పడట్లేదు. మందుల శామ్యుల్ కావచ్చు, శివచరణ్ రెడ్డి కావచ్చు, ఇంకా వేరే చాలా మంది ఉన్నారు. కొండా సురేఖ గారి మినిస్ట్రీ ఆఫీస్ లో
ఆయన ఎవరు ఆ కడియం సిఆర్ పోయి ఆయన మీటింగ్లు పెడుతున్నాడు, రివ్యూ మీటింగ్లు పెడుతున్నాడు. సో ఇన్ని అంశాలు నడుస్తూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పరిస్థితి నాకు తెలిసి ఆయన చేజారి పోయిందేమో అనిపించినట్టుంది, చేజారి పోతుందేమో, నా కుర్చీ కూడా చేజారి పోతుందేమో అన్నట్టు అనిపిస్తున్నట్టుంది. వెంటనే ఆయన టూర్ ని కట్ షాట్ చేసుకుని వస్తున్నాడేమో అనిపిస్తుంది అంతే. అంతకు మించి ఇంతకు మించి వేరే కారణాలు అయితే నాకేం కనిపించట్లేదు. ఒకవేళ ఇంతకు మించి వేరే కారణాలు ఏమైనా ఉంటే వాళ్ళే బయట పెట్టాలి. మరి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏ కారణం పెట్టింది అనేది వాళ్ళు చెప్పాలి. ఇంకా వేరే వేరే ఆరోపణలు కూడా వస్తున్నాయి. కొన్ని యూనివర్సిటీస్ ఏదైతే ఆయన విజిట్ చేస్తున్నాడో ఆ యూనివర్సిటీస్ కొన్ని మన దేశానికి వ్యతిరేకంగా వాళ్ళ వెబ్సైట్ లో సమాచారం ఉందని, మన దేశంలో డెమోక్రసీ లేదని, మన దేశంలో మీడియా స్వతంత్రం లేదని చెప్పేసి రకరకాల విశ్లేషణలు వాళ్ళ యూనివర్సిటీకి సంబంధించిన వెబ్సైట్లలో మనం చూసాం. సో మేబీ అది రీజన్ అయి ఉండొచ్చు, చెప్పలేము కదండి. ఇప్పుడు ఇవన్నీ కూడా చెప్పాల్సింది ప్రభుత్వమే చెప్పాలి. అది ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి యొక్క అధికారిక ప్రకటన కాబట్టి ప్రభుత్వమే ఇవన్నీ కూడా రిజల్ట్స్ చెప్పాలా. సో నేను ఇంకో విషయం కూడా ఏమంటున్నానంటే, ముఖ్యమంత్రి గారు ఏదైతే పర్యటన కోసం పోతున్నారో అక్కడ ఏదైతే విద్యాలయాలని యూనివర్సిటీస్ ని అక్కడ పోయి అక్కడ చూసి ఏదో చేయాలనుకుంటున్నాడు. ఇండియాలో చాలా ఉన్నాయండి. ఇండియాలో మన తెలంగాణలో మన హైదరాబాద్ లో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, చాలా కాలేజీలు ఉన్నాయి. మీరు ప్రైవేట్ కాలేజీలు బొచ్చడని ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. అంతకంటే అమెరికన్ స్టాండర్డ్స్ కంటే కూడా మంచి మంచి స్టాండర్డ్స్ ఉన్నటువంటి కాలేజీలు మన హైదరాబాద్ లో కూడా ఉన్నాయండి. ఇప్పుడు అంతకుముందు యూపీఐ హయాంలో లేవు, కానీ ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు పోయి ఆ కాలేజెస్ ని విజిట్ చేయొచ్చు. ఆ కాలేజెస్ ని ఆ యూనివర్సిటీస్ ని విజిట్ చేసి హైదరాబాద్ లోనే విజిట్ చేసి వాటిని ఏ విధంగా మన ప్రభుత్వ కళాశాలల్లో ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది ఇక్కడ మన దేశంలో లేకనా, మన దేశంలో చదువుకున్న వాళ్ళు లేకనా, మన దేశంలో మంచి మంచి యూనివర్సిటీస్ లేకనా, మన దేశంలో మంచి మంచి ఫెసిలిటీస్ లేకనా, అన్ని ఉన్నాయి కదా మన దేశంలో. అక్కడ పోయి తెలుసుకోవాల్సింది ఏముంది, అక్కడ పోయి చేసేది ఏముంటది. నేను అందుకే అంటున్నా, ఇప్పుడు విద్యా వ్యవస్థ గురించి ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థను కరెక్ట్ గా స్టడీ చేసి సరిపోయేదానికి అమెరికా స్టడీ చేసేది ఏముంటదండి నాకు అర్థం. రైట్, ఓకే. అమెరికా పర్యటన కాసేపు పక్కన పెడితే, రవికుమార్ గారు అమెరికా పర్యటన రద్దు గురించి కాసేపు పక్కన పెడితే, ఈ ఏలేటి మహేశ్వర్ రెడ్డి వర్సెస్ పొంగులేటి వివాదం అంటే, ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధారాలు ఉన్నాయి, నేను అసెంబ్లీ దగ్గర పెడతాను, చూపిస్తాను, మీకు రావాలి దమ్ముంటే, ఇన్ని సవాళ్లు చేశారు కదా, మరి ఒక్క ఆధారం అన్నా చూపించవచ్చు కదా. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానండి, 22A జరిగిన తప్పిదానికి మంత్రి క్షమాపణ చెప్పిండా లేదా? చెప్పారు. క్షమాపణ చెప్పింది కదా. క్షమాపణ చెప్పిండంటే తప్పు జరిగినట్టే కదా. తప్పు జరిగిందనే కదా ఒప్పుకున్నారు వాళ్ళు. అధికారుల తప్పిదం ఉంది దీనిలో. జరిగిన తప్పులో ఎవరెవరి హస్తం ఉన్నది, ఎటువంటి ఇంటెన్షన్ తో ఆ తప్పు జరిగిందనేది మంత్రిగా తను బయట పెట్టేస్తే సరిపోతుంది కదా. ఎందుకు దాచుకుంటున్నాడు? ఎందుకు టోల్ ఫ్రీ నంబర్లు ఎందుకు పెట్టాలా? ఎందుకు 22A బాధితులందరూ మళ్ళీ వాళ్ళ కాయిదాలన్నీ పట్టుకొని ఎంఆర్ఓల చుట్టూ కలెక్టరేట్ల చుట్టూ ఎందుకు తిరగాల? మాకేం పని పాట లేదా? ప్రజలకేం పని పాట లేదనుకుంటున్నారా? అన్ని వదిలేసి కాయిదాలు పట్టుకొని ఎంఆర్ఓల చుట్టూ కలెక్టరేట్ల చుట్టూ మీ చుట్టూ తిరుగుకుంటూ కూర్చోవాలా? మరి అలాగే నీట్ ఎగ్జామ్ ఆ పేపర్ లీకేజ్ విషయంలో కూడా మీరు వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేయిస్తే పోయేది కదా. ఆయన తప్పు జరిగింది అని చెప్పి ఆయన కూడా క్షమాపణ చెప్పాడు కదా. నేనేమంటున్నా, ఒకవేళ తప్పు జరగకపోయి ఉండింటే, 22A గురించి మాట్లాడు, తప్పు జరగలేదని ఉండింటే యథాస్థితిని పెట్టవచ్చు కదండి. అంతకుముందు ఏ విధంగా అయితే ఉండిందో 22Aలో అదే పెట్టండి. యథాతథంగా పెట్టేసేయండి, అయిపోతుంది కదా, కలాసి కదా. సో వెంటనే రివర్స్ చేసే మీరు ఇప్పుడు దానికి నీటితో పోలుస్తున్నారు కదా. నీటిలో జరిగినటువంటి మంత్రి క్షమాపణ చెప్పారు కదా, తప్పు జరిగింది కదా, ఆయన బాధ్యత వహించాలి కదా అని అంటున్నారు కదా. సో దానికి నేను మరి ప్రతిపక్షాలంతా ఏకమయ్యి జెన్జీ అంతా ఉద్యమాలు చేస్తే కానీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా జరగలేదు. నేనేమంటున్నా, ఎప్పుడైతే తప్పు జరిగిందో తప్పు జరిగిన వెంటనే కేసు బుక్ చేసి ఆ నిందితుల్ని ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేసి జైల్లో వేసి అన్ని రకాల కార్యక్రమాలు చేసినారు. మళ్ళీ విత్ ఇన్ ది 40 days మళ్ళీ నీట్ నిర్వహించినారు. మళ్ళీ నీట్ లో అడ్మిషన్స్ కూడా విత్ ఇన్ 40 days జరిగిపోయింది. ఈ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుంది అంటున్నా. 22A ఇప్పటి వరకు 3 సంవత్సరాలు అవుతుంది మీ ప్రభుత్వంలోకి వచ్చి. దాదాపు 3 సంవత్సరాల నుంచి మీరు ఎందుకు ఆ ధరణిని భూభారతి చేస్తారని ఎందుకు చేయలేకపోయినారు?
ఆ భూ భారతిలో జరుగుతున్నటువంటి తప్పుల్ని ఎందుకు సెట్ చేయలేకపోతున్నారు? Hmm. ఈ ఉన్న తప్పుల్ని సెట్ చేయకుండా మళ్ళీ కొత్తగా తీసుకొచ్చి మా నెత్తి పైన బండబడేసారు కదా, ఓకే, ఎందుకంత చేస్తున్నారు? దీనికి మీరు ఎవరు రాజీనామా చేయకూడదంటే నాకు అర్థం కాదు. నైతిక బాధ్యత వహించకూడదా? మీరు అర్థం చేసుకోండి ఒకసారి. ఎస్, ఓకే నైతిక రవికుమార్ బాధ్యత వహించి ముఖ్యమంత్రి అట్లీస్ట్ ముఖ్యమంత్రి మంత్రికి చెప్పి రాజీనామా తీసుకోకూడదా? ఈ చిన్న సమస్య అనుకుంటున్నారా? చాలా పెద్ద సమస్య అండి. కొన్ని జీవితాలు నాశనం అయ్యే సమస్య, కొన్ని కుటుంబాలు అన్ని కోల్పోయే సమస్య, అనేక మంది గుండె బాయిలు చనిపోయే సమస్య. ఎస్, చనిపోయేదాకా చావులు అయ్యేంత వరకు చూద్దాం అనుకుంటున్నారా? లేకపోతే నాకు అర్థం కాదు. అంటే మీ జేబులు నిండేదాకా చూద్దాం అనుకుంటున్నారా? మీ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కిందిలో కాంగ్రెస్ కార్యకర్తల నాయకుల వాళ్ళ యొక్క జేబులు నిండేదాకా ఆగుదాం అనుకుంటున్నారా? ఏంటి కారణం? రైట్ రవికుమార్ గారు, ఎస్ రైట్. నాయకులు బొల్ల మల్లయ్య యాదవ్ గారితో మాట్లాడదాం. మల్లయ్య గారు, మొన్న మన డిబేట్లోకి వచ్చిన బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు, ఇదే ఇష్యూస్ పైన మాట్లాడుతూ ఉంటే, మేమేమి పెద్దగా ప్రచారం ఏం చేసుకోకర్లే, ఈసారి వాళ్ళ కన్ను వాళ్లే పొడుచుకుంటా ఉన్నారు, వాళ్ళ జరిగేటువంటి ఏవైతే ఉన్నాయో పార్టీలో ఇప్పుడు అంతర్యుద్ధం ఏదైతే జరుగుతూ ఉందో అదే మమ్మల్ని గెలిపిస్తుంది ఈసారి అనేటువంటి ధీమా ఉంది మాకని చెప్తా ఉన్నారు. ఎలా చూస్తున్నారు కాంగ్రెస్లో జరుగుతున్నటువంటి రాజకీయాలని, ఒకరిపై ఒకళ్ళు విమర్శలు, ఆరోపణలు, వీటన్నింటినీ బీఆర్ఎస్ ఎలా చూస్తుంది? గాలికేం దీపం పెట్టట్లేదు, కానీ ఉన్న వాస్తవాలు ఒక రాజకీయ పార్టీగా మాకంటే ప్రజలు చర్చించుకుంటున్నారు. అధికారం బంగారు పళ్ళెంలో పెట్టి ఉపజెప్తే ఈరోజు కుక్కలు జింపను బిస్తర్ మాదిరిగా ఈ రాష్ట్రాన్ని తయారు చేయడంతో పాటు అనుభవ రాహిత్యంతో, పరిపాలనా వైఫల్యంతో ఈ రాష్ట్ర ప్రజల్ని అధోగతి పాలు చేస్తున్న రేవంత్ రెడ్డికి ఎప్పుడు చరమగీతం పాడాలని చెప్పేసి ప్రజలందరూ కూడా తెలుస్తూ ఉన్నారు. దాంట్లో ఎప్పటికప్పుడు వైఫల్యాలను ఎండగట్టడంలో మా పాత్రను మేము పోషించాల్సిన అవసరం ఉంది, పోషిస్తాం కూడా. ఎందుకంటే తెలంగాణ ప్రజల్ని కాపాడుకోవడంలో కానీ, చైతన్యవంతులు చేయడంలో కానీ మా పాత్రను తప్పకుండా మేము పోషించాల్సిన బాధ్యత ఉంది. దాన్ని ముందుకు చేస్తాం. అయితే ఇవాళ రేవంత్ రెడ్డి గారు వారి వ్యక్తిగా, వారి కుటుంబానికి కావచ్చు, కానీ ఈ రాష్ట్రానికి ప్రథమ పౌరుడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆ కుర్చీ గౌరవం, ప్రతిష్ట పెరిగే విధంగా వారి ఆలోచనలు, వారి మాటలు, వారి నడవడిక అన్ని రకాలుగా ఉండాలి. వారి ఇక్కడ రాష్ట్రంలో ఉన్నప్పుడు కొన్ని విషయాలలో నియమ నిబంధనలు అతీతులు కావచ్చు, కానీ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఒక ముఖ్యమంత్రి హోదాలో వేరే దేశాలకు వెళ్తున్నప్పుడు కేంద్ర అనుమతితో పాటు ఏ విషయాల మీద అనేది సమగ్రమైన సమాచారం కేంద్రానికి ఇవ్వాలి, ఆ దేశానికి కూడా అందించాలి. మాట్లాడుతున్న వ్యక్తులు ఎవరు, మిమ్మల్ని కలుస్తున్న వ్యక్తులు ఎవరు, మీరు ఏ విషయంగా వెళ్తున్నారు, ఎవరితో చర్చిస్తున్నారు, దానివల్ల దేశానికి నష్టమా లాభమా, భద్రత, ఈ భారతదేశ భద్రత విషయాలలో మీరు ఏదన్నా ఎవరైనా అసాంఘిక శక్తులతో కానీ విద్రోహాలతో కలిస్తే వచ్చే నష్టం, వీటన్నిటిని కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళు ఆలోచిస్తారు. వీటన్నిటి మీద సరైన సమగ్రమైన ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే మీకు అనుమతిస్తారు. ఈ అనుమతులు పూర్తిగా పొందకుండా ఒక ముఖ్యమంత్రిగా అప్పటికప్పుడు అడావుడిగా, పరిజ్ఞానం లేకుండా, అవగాహన లేకుండా ప్రయాణం కాటం అనేది నిజంగా ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా తలదించుకునే విధంగా చేయటమే. గతంలో అనేక సందర్భాలలో వారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మీడియా ముందు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడిన మాటలు అవహేళనగా ఉన్నాయి. మీకు వచ్చిన భాషలోనే మాట్లాడవచ్చు, రాని భాషలో మాట్లాడి ముఖ్యమంత్రి హోదాను ఎందుకు తగ్గియటం? మీకు వచ్చిన భాషలోనే, ఎవరికి వాళ్ళు హిందీ రాష్ట్రాల్లో హిందీలోనే మాట్లాడతారు, ఇంగ్లీష్లో మాట్లాడాలని ఏం లేదు. అయితే మీకు వచ్చిన భాషలో మాట్లాడకుండా కొత్తగా ఏదో గొప్పల కోసం మాట్లాడి ఒక ముఖ్యమంత్రి హోదాని తగ్గించారు. అదే రకంగా మీరు తీసుకుంటున్న నిర్ణయాలు కూడా అనేక నిర్ణయాలు ఆ హోదాకు తగ్గట్టు లేవు. ఈరోజు పర్యటనకి వెళ్ళిన మీరు ఈ తెలంగాణ ప్రతిష్టని పెంచే విధంగా ఉండాలి, కానీ ఆఖరికి మీకు ఒక సామాన్యుడు, నిరక్షరాస్యుడు, అవగాహన లేని వ్యక్తి పోతే ఏదైతే గేట్లో ఆపుతారో ఆ రకంగా ఒక ముఖ్యమంత్రిని గేట్లో ఆపటం అనేది ఆయనకు అవమానం కాదు, ఇది ఈ రాష్ట్రానికి అవమానం, రాష్ట్రానికి అవమానం. కాబట్టి పక్కనున్న అధికారులు ఏం గైడ్ చేస్తున్నారు? మీనాక్షి నటరాజన్ గారు నామినేషన్ ఫైల్ చేస్తే వాళ్ళకున్న లీగల్ టీమ్ అప్లికేషన్ ఫిల్ చేయలేక రిజెక్ట్ అయిపోయింది. కళ్యాణ్ లక్ష్మి బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎంతో ఆశగా చూసే పెట్టుకుంటే మాకు ఆసరా అవుతుంది అనుకున్న కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ విషయంలో 4 వారాలు గడువు ఇచ్చిన కనీసం ప్రభుత్వం తరఫున న్యాయవాదిని పెట్టలేకపోయారు. న్యాయస్థానం ఎన్నో సందర్భాలలో రాష్ట్రాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రిని, రాష్ట్ర పాలనా వైఫల్యాన్ని ఎండగడుతూ తీర్పులు ఇచ్చింది.
అధికారులు చేస్తున్న వ్యవహార శైలిని ఎండగడుతూ మొట్టికాయలేసింది. వారు తీసుకున్న నిర్ణయాలకు అన్ని మ్యాక్సిమం న్యాయస్థానం వ్యతిరేకిస్తూ తీర్పులు ఇచ్చింది. అయినా వారిలో మార్పు లేదు, వారి పరిపాలన విధానంలో మార్పు లేదు, నిర్ణయాలలో మార్పు లేదు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు తప్పకుండా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రేపటి యువతరం ఏం జరగబోతా ఉంది, ఈ యువతరానికి మనం ఏం సందేశం ఇవ్వబోతా ఉన్నాం. పాపం తల్లిదండ్రులు కంట్రోల్ చేసుకోవాల్సిన పరిస్థితులలో విచ్చలవిడిగా గంజాయి దొరుకుతూ ఉంటే శాంతి భద్రతల జరిగి ఈ సమాజాన్ని ఉద్ధరించడానికి ఉన్న ఒక ఉపాధ్యాయురాలు అకస్మాత్తుగా విద్యార్థుల చేతిలో బలైపోయింది, హత్యగావించబడ్డది. ఇవాళ చాలా పాఠశాలల విద్యా సంస్థల దగ్గర మాదక ద్రవ్యాలు అమ్ముతూ ఉన్నారు. మరి శాంతి భద్రతలు ఏమైతున్నాయి? పట్టపగల రోడ్డు మీద హత్యలు జరుగుతూ ఉన్నాయి, దళితుల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, గిరిజనుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. శాంతి భద్రతలు ఏమైపోతున్నాయి? ఎందుకు పట్టించుకోవట్లేదు? వారి దగ్గరనే ఉంది కదా శాఖ, రేవంత్ రెడ్డి. విద్యాలయాల్లో విద్యను బోధించే ఆఖరికి ఉపాధ్యాయురాళ్ళకు కూడా విద్యార్థులే హత్య చేసే పరిస్థితి వస్తే శాంతి భద్రతల పరిస్థితి ఏంటి? ఇంటెలిజెంట్ వ్యవస్థ ఏం చేస్తుంది? మాదక ద్రవ్యాలు గ్రామాలలో, మా నల్గొండ లాంటి జిల్లాలలో గ్రామాలలో కూడా విస్తరించి మాదక ద్రవ్యాలు సేవించి ఉపాధ్యాయురాల మీదనే దాడి చేసే పరిస్థితి వచ్చింది అని అంటే కార్పొరేట్ స్కూల్ పరిస్థితి, విద్యార్థుల్ని ఏం చెప్తున్నాం మనం, సమాజానికి ఏం చెప్పబోతున్నాము? అలాగే 22A విషయానికి వస్తే కనుక ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ లిస్ట్లో ఆ రోజు మీ హయాంలో, బీఆర్ఎస్ హయాంలో మీరు తెచ్చినటువంటి ధరణి పోర్టల్ ఏదైతే ఉందో అది కనుక సక్రమంగా మీరు ఆ రోజే నిర్వర్తించుంటే, ఆ వ్యవస్థని మీరు సరిగ్గా ఇది చేస్తుంటే ఇవాళ ఇన్ని తప్పులు జరిగేవి కాదు. ఇది ఆ రోజే మీరు వేసినటువంటి బీజం ఇది. ఆ రోజు పొరపాటు జరగకుండా ఉంటే ఇవాళ అన్నీ సక్రమంగా ఉండేవి అని కాంగ్రెస్ వాళ్ళు మీపైనే వేస్తున్నారు. మా ప్రభుత్వంలో ఇటువంటి పాలసీ డెసిషన్స్లలో ఏమైనా పొరపాట్లు జరిగితే మీకు అవగాహన ఉంటే నిర్దిష్టమైన సాక్ష్యాలతోని న్యాయస్థానాన్ని సంప్రదించవచ్చు, వాటిని సరి చేయొచ్చు. న్యాయస్థానం ఇంటర్ఫియర్ అవుతుంది కదా. 2023 కంటే ముందు నిషేధిత జాబితాలలో ఏవేవైతే పెట్టినాయో అవి క్లియర్గా అంతవరకే అని చెప్పేసి న్యాయస్థానం కూడా ఒక సందర్భంలో చెప్పింది. ఎప్పుడు లేని దాదాపు ఈ భూ పుట్టిన కాడి నుంచి, ప్రజాస్వామ్యం వచ్చిన దగ్గర నుంచి, స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి హైదరాబాద్ చుట్టుపక్కల ఆ ప్రాంతాలలో ఆ భూములకి, ఆ సర్వే నెంబర్లకి లేని నిషేధిత జాబితా ఈరోజు ఆ సర్వే నెంబర్లకి ఎట్లొచ్చింది? కేవలం అధికారుల వైఫల్యం, వాళ్ళ నిర్లక్ష్యం, వాళ్ళ అసమర్థత. అంటే అధికారుల తప్పిదం వల్ల పొరపాటు జరిగింది. దీనికి నేను క్షమాపణ చెప్తున్నాను, దీన్ని మళ్ళీ విచారణ చేయిస్తాము, దీన్ని మొత్తం అంతా సెటరైట్ చేస్తాము నిర్దిష్టమైనటువంటి టైంలో అని చెప్తున్నారు కదా. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కదండి. గాలికి కేవలం ఒక మాటతోని మీరు చూస్తున్న వాళ్ళ వల్ల ఏదో నిర్లక్ష్యం వల్ల జరిగింది అని అంటున్నారు, అధికారులను వెనకేసుకొని వస్తున్నారు. అధికారులు చెయ్యటానికి మీరు ఎవరు వెనక నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేసారో తెలియదు, కానీ దీనివల్ల ఎంతమంది బాధపడ్డారు, ఎంతమంది ఇంట్లో బాధపడ్డారు, కాలనీ వాళ్ళు బాధపడ్డారు, రెవెన్యూ ఆఫీసులు ఎమ్మటి, రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఎమ్మటి. ఇది కాక ఎన్ని నెలల తరబడి ప్రయత్నాలు చేశారు. ఆఖరికి ప్రతిపక్షం, ప్రజలు ముక్త కంఠంతో చెప్పిన తర్వాత ఈ రోజు రెవెన్యూ మంత్రికి మేలుకొచ్చి ఒక్క మాటతోని అధికారుల వైఫల్యం, నేను ఏదో తప్పు జరిగిపోయింది అని చెప్పేసి ఒక్క మాటతో కొట్టేస్తానంటే దీనివల్ల బాధపడ్డోళ్ళు, ఇబ్బంది పడ్డోళ్ళు, నష్టపోయినోళ్ళు ఎంతమంది, మానసిక క్షోభకు గురైన వాళ్ళు. అధికారుల మీద ఎందుకు చర్యలు తీసుకోరు? మీ భాగస్వామ్యం లేకపోతే, మీ ఇంటర్ఫియరెన్స్ లేకపోతే, మీరు అధికారులకు చెప్పి ఆ రకమైన ప్రయత్నాలలో లేకపోతే, ఎప్పుడు లేని ఈ రకంగా ఎందుకు జరిగింది అని చెప్పేసి ఉన్నతాధికారుల మీద చర్యలు చేపట్టడానికి మీకు వచ్చిన నష్టం ఏంటి? వాళ్ళని వెనకేసుకొచ్చుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? రాష్ట్ర ప్రజల కంటే ముఖ్యం కాదు, రాష్ట్ర ప్రజలకు కదా చేయాల్సింది. రైట్. ఇంకొక విషయం ఏంటంటే
ఇంకొక విషయం బాగా చక్కర్లు కొడుతున్నటువంటి విషయం ఏంటంటే ఇన్ కేసు కొండా సురేఖ విషయం చాలా సీరియస్గా రాజకీయంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశమైంది. ఆమెను బర్తరఫ్ చేయాలి లేదంటే ఆమె రాజీనామా చేయాలని సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలే చాలా తీవ్రంగా మాట్లాడుతూ ఉన్నారు. సో ఇటువంటి నేపథ్యంలో ఒకవేళ ఆమె రాజీనామా చేసినా ఆవిడని బర్తరఫ్ చేసినా మళ్ళీ ఆవిడ బీఆర్ఎస్ గూటికే చేరుతుంది అనేటువంటి ఒక వార్త అయితే హల్చల్ చేస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారికి భజన పనులు, రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగా సురేఖ గారికి వ్యతిరేకంగా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఉండొచ్చు. రేపు రంగంలో దిగి కొండ మురళి సురేఖ దంపతులు కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టండి అని అంటే వాళ్ళు కూడా కొంతమందిని జమ చేసి ప్రెస్ మీట్ పెట్టేయగలుగుతారు కదా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా. ఆలోచనలోనే ఉన్నారని తెలుస్తోంది. జిల్లాకు ఒక నాయకుడు తయారైందండి. ఇప్పుడు రేవంత్ రెడ్డిని దింపడానికి కాంగ్రెస్ లో ఉన్న లోపాలని ఎత్తి చూపుతూ మహబూబ్నగర్ జిల్లాలో చిన్నారెడ్డి గారు, అరవింద్ రెడ్డి గారు జడ్చర్ల ఎమ్మెల్యే, మా నల్గొండ జిల్లాలో రాజగోపాల్ రెడ్డి గారు ఆల్రెడీ ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నారు. ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి చెప్తా ఉన్నాడు కొనుక్కొచ్చుకున్నాడు అని చెప్పి. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అనేక సందర్భాలలో చెప్పిండు. నిన్న మొన్న కూడా దోసుకుంటున్నారు వాళ్ళు అధికారంలో ఉండి. 5 లక్షల రూపాయలు ఇచ్చే లబ్ధిదారులకి ఇందిరమిళ్ల పేరు మీద అనేక రకమైన ఆటంకాలు సృష్టిస్తున్నారు. ఇది మంచిది కాదని చెప్పేసి వారు కూడా వారి బాధను వ్యక్తం చేసిండ్రు. అదే రకంగా కరీంనగర్ జిల్లాలో జీవన్ రెడ్డి గారు మానసిక క్షోభకు గురి, ఆయన దగ్గర ఉన్న ఒక శాసనసభ్యుడిని బీఆర్ఎస్ గెలిచిన ఆయన తీసుకొని వచ్చిన తర్వాత ఆఖరికి మున్సిపాలిటీ ఎన్నికలలో బీఫామ్లు కూడా ఇవ్వకపోతే ప్రత్యామ్నాయంగా రాజకీయాలలో కొనసాగాలనుకున్నాడు కాబట్టి బీఆర్ఎస్ లోకి వచ్చిండ్రు. వారు కూడా ఒక సుదీర్ఘమైన రాజకీయ నేపథ్యం ఉన్నాయనే కదా, కరడు కట్టిన కాంగ్రెస్ వాది కదా. నేను అడిగిందని సమాధానం చెప్పలే. ఇప్పుడు కొండా సురేఖ మళ్ళీ తిరిగి కొండా సురేఖ, కొండా మురళి, సుస్మితా పటేల్ తో సహా బీఆర్ఎస్ పార్టీలోకి వస్తే మీ బీఆర్ఎస్ డోర్స్ ఓపెన్ ఉన్నాయా, క్లోజ్డా? రోజా గారు అన్న డైరెక్ట్ గా చెప్పేశారు. జీవన్ రెడ్డి గారు ఎట్లొచ్చారో కొండా సురేఖ గారు కూడా వస్తారని చెప్పినట్లే. అంతేనంటారు? చెప్పినట్లే, ఇండైరెక్ట్ గా అట్లా అన్న చెప్పినట్లే. మేము ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనే చిత్తశుద్ధితో ఉన్న ప్రతి నాయకులకి స్వాగతం పలుకుతాం. ఓకే, డన్. మాకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసింది. రైట్ రైట్. రాష్ట్ర ప్రజల మీద ఈ ప్రభుత్వంలో జరుగుతున్న తప్పిదాలని, తప్పుల్ని ఎత్తి చూపుతూ వారికి వ్యతిరేకంగా వచ్చే ప్రతి ఒక్కళ్ళకి స్వాగతం పలుకుతారు. అంటే కాంగ్రెస్ వ్యతిరేకులు, సీఎం రేవంత్ రెడ్డి వ్యతిరేకులు ఎవరైనా సరే బీఆర్ఎస్ లో చేరాలి అని అంటే ఆల్వేస్ డోర్స్ ఆర్ ఓపెన్ ఫర్ దెమ్, అంతే కదా? రైట్. ఓకే, కృష్ణతేజ గారు. ఎస్, మళ్ళీ మాట్లాడతాను. మళ్ళీ యాదవ్ గారు, ఎస్ మళ్ళీ మాట్లాడతాను. డన్. రైట్ రైట్. సో కృష్ణతేజ, మొత్తానికి కాంగ్రెస్ గెలుపులో కీలకమైనటువంటి కొన్ని జిల్లాలకు సంబంధించి ఖమ్మం కావచ్చు, మహబూబ్ నగర్, నల్గొండ, కరీంనగర్, వరంగల్, ఈ జిల్లాలు చాలా కీలకం, మీకు కూడా తెలుసు. సో ఇక్కడ ఆధిపత్య పోరు నడుస్తూ ఉంది సొంత పార్టీ నేతల నుంచి. సో ఇది కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అయ్యేటువంటి అంశం కాదంటారా? ఇప్పుడు ఇంతసేపు చర్చ చూస్తున్నాను రోజా గారు. ఇప్పుడు అందరు కలిసి ఆ కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ అని మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే అందరూ జాతీయ కాంగ్రెస్ ప్రజాస్వామ్యతో విలువలతో కూడుకున్న కాంగ్రెస్ కింద పనిచేయాలని చెప్తున్నారు. పాయింట్ నెంబర్ 1. అండ్ పాయింట్ నెంబర్ 2, ఇందాక పుల్లం మల్లయ్య యాదవ్ గారు మాట్లాడుతూ ఎవరైనా కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళంతా మా పార్టీలో వెల్కమ్ అంటున్నారు. అదే మాట పరకాలలో వాళ్ళ పార్టీ నాయకులు ఎవరైనా ఈ రోజు దాకా మాట్లాడినారు అంటే కొండా సురేఖ వారి ఎపిసోడ్ పైన ఇవాళ కాంగ్రెస్ చర్చ జరుగుతుంది పరకాల పైన అంటే కేవలం కాంగ్రెస్ నాయకత్వం పరకాల పైన మాట్లాడదు తప్ప వేరే పార్టీలపై చర్చ జరగటం లేదంటేనే దట్ షోస్ ప్రతిపక్షం అనేది డెఫినెట్లీ మౌనం వహిస్తుంది. మౌనమే అర్ధాంగీకారం అంటారు. అందుకే వాళ్ళకి ఏంటంటే ఏం చేయాలో తెలియని కాంగ్రెస్ పార్టీ ఇష్యూ కదా, మీరు ఇప్పుడు మన ఇష్యూలో ఎప్పుడైతే వాళ్ళు ఎంటర్ అవుతున్నారో, వాళ్ళు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారో, వాళ్ళు ఒక మానసికంగా మాట్లాడుతున్నారు, అక్కడే చెప్తే షోస్ దట్ వాళ్ళు వేరే పార్టీల పైన ఆధారపడుతున్నారు, చేసే తప్పే చేయరు. మేము ఒక్కటే చెప్తున్నాము, వాళ్ళని వేరే పార్టీల పైన ఆధారపడతారంటారా? 10 మంది ఎమ్మెల్యేలు మీరు జాయిన్ చేసుకొని. ఇప్పుడు ఒకటండి, వాళ్ళ 10 మంది ఎమ్మెల్యేలు మనం జాయిన్ చేయలేదని ఇలా కోర్టులో తీర్పు కూడా మీరు చూడడం జరుగుతుంది. ఏంటంటే వాళ్ళు వచ్చినారు కండువా కప్పుకొని, ఎక్కడ కూడా టెక్నికలీ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ విప్ ఇప్పటికి ఇష్యూ చేసినారా? చేయలేదు. ఎక్కడైనా మనం వాళ్ళు విప్ తిక్కరించి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసినారా? చేయలేదు. ఎవరికైనా సభ్యత్వాలు ఉన్నాయా? లేవు. అయినా కూడా వాళ్ళు ఏమంటే ఎంత కంటెంట్ మాట్లాడతారు అది. ఇవాళ ఇంకోటి, పార్టీ క్రమశిక్షణ విభాగానికి ఆల్రెడీ కొండా సురేఖ రిప్లై ఇచ్చినారు, దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది, లేకపోతే చర్యలు తీసుకోకపోవడం జరుగుతుంది, అది పార్టీ చూసుకుంటుందండి. ఇవాళ ఇంకొకటి, రేవంత్ అని ఇవాళ విదేశాల టూర్ పైన చర్చ జరుగుతుంది. గతంలో భగవంత్ మాన్
మాజీ ప్రస్తుత పంజాబ్ ముఖ్యమంత్రి, తర్వాత అరవింద్ కేజ్రీవాల్ గారు మాజీ ఢిల్లీ ముఖ్యమంత్రి, తర్వాత కేరళలో పినరాయి విజయన్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. అంటే ఈ బీజేపీ ప్రభుత్వం 12 ఏళ్లలో 4వ ప్రతిపక్ష ముఖ్యమంత్రిని చేయడం. అంటే వాళ్ళ 29 ముఖ్యమంత్రులలో 4 మా ఇద్దరు ప్రెసిడెంట్ ముఖ్యమంత్రులు, 2 మాజీ ముఖ్యమంత్రులు. మొత్తం భారతదేశ చరిత్రలో ఇది ఎప్పుడు లేకుండా ఇప్పుడు జరుగుతున్నాయండి. మీరు కావాలంటే గూగుల్తో చూసుకోవచ్చు. తర్వాత ఇవాళ రేవంత్ అనే ఇది గ్లోబల్ తెలంగాణ రైజింగ్ సమిట్ లో ఆల్రెడీ యూకే అండ్ యుఎస్ టూర్ గురించి గత నెలగా చర్చ జరుగుతుంది. ఆల్రెడీ మెయిల్ చేయడం జరిగింది. దాని అనుకూలంగా ఆయన అక్కడ ఉన్న క్యాంబ్రిడ్జ్ కానీ, అక్కడ ఉన్న యూనివర్సిటీస్ కానీ, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ తో కానీ ఈ స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ యంగ్ ఇండియా పైన మాట్లాడడానికి, ఒప్పందాలు చేయడానికి, ఇన్వెస్ట్ చేయడానికి వెళ్తున్నారు. ఆయనకు అర్ధాంతరంగా ముగించుకుని రావాల్సిన ఆ పరిస్థితి వీళ్ళు ఉత్పన్నం చేసిన దానికి అనుకూలంగా ప్రతిదీ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టి వచ్చిన తర్వాత ఆయన సమాధానం చెప్తారు. కాదని ఎక్కడ మాట్లాడటం లేదు. ఇంకా 22A అవును మేము ఒప్పుకుంటాం, ప్రజలకి ఒక భావోద్వేగ సంబంధం భూమితో ఉంటుందని గ్రహించే మా మంత్రి తప్పు ఒప్పుకోవడానికి ధైర్యం ఉండాలని చెప్పుకుంటూనే ఒప్పుకోవడం జరిగింది. తప్పులు జరిగినాయి. కానీ గతంలో మీరు తెచ్చిన ధర్నీ అప్పుడే మీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో ఏం చెప్పినారు? అసైన్డ్ ల్యాండ్స్ ఎంతున్నాయి అసలు తెలంగాణ సమాజంలో అంటే సుమారు 1,23,00,000 అసైన్ ల్యాండ్ ఉండొచ్చు, దాన్ని లెక్క తీయడం డెఫినెట్లీ కానపని టైం తీసుకుంటుందని చెప్పడం జరిగింది. ఇవాళ ఇంకో విషయం 22A పరంగా మనం గమనించాల్సి ఏంటంటే అర్బన్ ల్యాండ్ సేలింగ్ తర్వాత పర్మిషన్స్ ఇచ్చినాయి, లేఅవుట్స్ వేసినాయి కాకుండా అదొక నిరంతరంగా అసైన్ 22Aలో చేరుతూ ఉంటాయి. ఇలా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కానివ్వండి, కోర్టులో పడుతున్నాయి కానీ ఎప్పుడు చేరుతూనే ఉంటాయి. ఇప్పుడు ఉన్న పరంగా pre-2023 మనం వెళ్ళిపోతే ఇవన్నీ ఏదైతే మ్యాటర్ సబ్సిడైజ్ ఉన్నాయో కొత్తగా చేరిన మళ్ళీ అక్కడ వ్యత్యాసం వ్యక్తం అవుతుంది. కాబట్టి ఇంకోటి అధికారులపై చర్యల గురించి బాగా చెప్తారు. మరి వీళ్ళు ఇదే మాట కూడా చెప్పాలి. ఇప్పుడు కూడా ఈ రోజు మనం ఏ అధికారులపైన భవిష్యత్తులో రేపు 20 రోజులు తీసుకుంటే ఇదే వాళ్ళు రేపు మీరు చేసే తప్పులకు అధికారాన్ని భాగస్వామ్యం చేశారని ఇదే ప్రతిపక్షాలు ఆ రోజు మమ్మల్ని విమర్శించదు. ఎందుకంటే మేము చాలా కేటగిరికల్ తప్పు ఒప్పుకున్నాం, దానికంటే చర్యలు తీసుకుంటా అంటున్నాం. మళ్ళీ రేపు చర్యలు తీసుకున్నప్పుడు వీళ్ళు వచ్చి ఏం చెప్తారు? కేటీఆర్ ఆర్ సోకాల్ ఆ పార్టీ వ్యక్తులు చూడ వీళ్ళు చేసే తప్పులకి అధికారులు బాధ్యతలు చేస్తున్నారని. ఇవాళ మీరేమంటున్నారు? అధికారుల మీద చర్యలు తీసుకోమంటున్నారు. ఎస్, మా మంత్రి గారు చెప్పినారు, ముఖ్యమంత్రి గారు చెప్పినారు, అందరు చెప్తున్నారు చర్యలు తీసుకోరాం. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇవాళ 34 రిజిస్ట్రేషన్ జరిగినాయండి ఇప్పుడు ఈ ఉదంతం బయటకు వచ్చినప్పటి నుంచి. దట్ షోస్ మీరు 20 లైన్స్ పనిచేస్తున్న కాల్ సెంటర్ లో పూర్తి ట్రాన్స్పరెంట్ పనిచేస్తుందని. కానీ ఇదంతా తీసుకొచ్చిందే 30% కమిషన్ల కోసం. మళ్ళీ వాళ్ళు ఏదైతే ల్యాండ్ తమది అని ప్రూవ్ చేసుకోవాలని అంటే అక్కడ ఉన్నటువంటి అధికారులకు వాళ్ళ చేతులు తడపాల్సినటువంటి అవసరం ఉంది. హరీష్ రావు గారు చెప్పిన 30% కమిషన్ వాళ్ళ ప్రభుత్వంలో ఎంత జరిగిందో తెలియదు కానీ ప్రస్తుతం అని చెప్తే ప్రూవ్ చేయమని రేవంత్ అన్న కూడా చెప్పినారు. ఆయన ఏమో గాళ్ళ మెడల్ కట్టేటట్టు ఏదో బట్టగలిసి పైన వేస్తే పడడానికి ఎవరు తెలంగాణ సభని నమ్మడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే డబల్ బెడ్రూమ్ దగ్గర, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ దగ్గర ఏ రకంగా మీ ఎమ్మెల్యేలు వసూలు చేస్తున్నారో మీ ఎమ్మెల్యే తరఫున మీ పార్టీ నాయకులు చెప్పడం జరిగింది గతంలో. అవి మేము ఏం చెప్పని అవసరం లేదు. ప్రస్తుతం ఏమైనా జరిగి ఉంటే చూపిట్టామని చెప్తున్నాం మేము. కానీ ఎక్కడ కూడా ఎవరు మాట్లాడారు. ఎందుకంటే మనకు తెలిసిన రాజకీయాలు ఏంటి? ఒక అబద్ధ ప్రచారం చేయడం, తెలంగాణ సమాజాన్ని భావోద్వేగాలు లేపడం. ఎందుకంటే విద్యార్థుల తరఫున వీళ్ళు ఎప్పుడూ లేరు, ఏ ఉద్యమాలు చేపట్టడం లేదు, ఒక రైతుల తరఫున లేరు. అలానే ఒక వ్యవసాయం తరఫున మాట్లాడతామంటే రైతులు వీళ్ళ తరఫున రావటం లేదు. ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుల పుణ్యమా అంటే ఇరిగేషన్ పైన వీళ్ళు మాట్లాడుతున్నారు తప్ప గ్రౌండ్ లెవెల్ పై ఎక్కడ వీళ్ళు ఏ ఉద్యమం చేసిన లేదు, భూరి తప్ప లేదు. నేను ఒకటే చెప్తాను, బొల్లెం మల్లయ్య కూడా అక్కడ కూడా మాట్లాడుతున్నారు. ప్రతి జిల్లాకు నాయకుడు తయారైనాడు కాంగ్రెస్ పార్టీలో, అట్లా ఇట్లా అని చెప్పుకోవడం జరుగుతుంది. మేము ఒకటే చెప్తున్నాం, ప్రతి జిల్లాలో ప్రతి వాళ్ళు కాంగ్రెస్ తరఫున ఫైట్ చేయడానికి సిద్ధమవుతున్నారు తప్ప కాంగ్రెస్ తరఫున ఫైట్ చేయట్లే. కాంగ్రెస్ కోసమే అదే పాయింట్ నేను మాట్లాడుతున్నా. ఆయన ఇప్పుడు ప్రతి వ్యక్తి కూడా కాంగ్రెస్ తరఫున వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కనిపిస్తున్నారని బొల్లెం మల్లయ్య గారు చెప్పగానే చెప్తున్నారు తప్ప ప్రతిపక్షాలు ఎక్కడ పోయినాయి? ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ? ప్రతిపక్షాలు గొంతులు ఎక్కడ? ప్రజాస్వామ్యంలో మీరు కొట్టుకుంటే ప్రతిపక్షాలు అదే వినిపిస్తాయండి. ఎప్పుడైనా ప్రతిపక్షం అనేది సబ్జెక్ట్ పైన మాట్లాడుతుంటే ఇలాంటివి రావు. ఇవాళ ఇష్యూ ఎందుకు వస్తుంది ఇంత లైమ్ లైట్ లో? అందరం మనం ఎందుకు చర్చించుకుంటున్నాం? ఒక పార్టీలో జరుగుతున్న విషయాలపైన రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది, కానీ ప్రజల విషయాలపైన ఏ ప్రతిపక్షం కూడా గొంతు ఎట్టడం లేదంటే దట్ షోస్ వాట్ ప్రతిపక్షం ఉన్నట్ట లేనట్ట. ప్రతిపక్షం నిజంగా మనోధైర్యం ఉన్నట్ట లేనట్ట. ప్రతిపక్షం మౌనం వీడాలనుకుంటుందా లేదా? వస్తారా లేదా? సారీ టు ఇంటరప్ట్ యు మల్లయ్య గారు, మీరు ఇక్కడ రెస్పాండ్ అవ్వాలి. ప్రతిపక్షం ఉన్నట్ట లేనట్ట? ఇక్కడ మేము కొట్టుకుని చేస్తుంటే మీరు ఎవరు మాట్లాడరా అని అడుగుతున్నారు కృష్ణతేజ గారు. ప్రజలు మాట్లాడుతున్నారు, అడుగడుగున ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్షంగా మీ అనేది మాకు తెలుసు. మంచిగా ఉండడం చెప్తారా ప్రతిపక్షం వాళ్ళు? వెళ్ళి మరి మీడియేటర్షిప్ చేయాలి. ఇది కరెక్ట్ కాదు, అందరూ కలిసి ఉండాలి, కలిసికట్టుగా పనిచేయాలి అని చెప్పాలి మీరు.
హామీ ఇచ్చి నీకేం చెప్పాలని ఆయన దండం పెడతా అని చెప్పి చెప్పిండు ఓకే విద్యార్థులకి. రైట్ రైట్ అంతకుముందు జూపల్లి కృష్ణారావు ఏమన్నాడు? జూపల్లి కృష్ణారావు ఏమన్నాడు? ఇందిరామిండ్ల గురించి నేను ఇప్పుడు చెప్పలేను, నా పోస్టే ఉంటుందో ఉండదో, రేపు గవర్నమెంట్ లోకి వచ్చేది లేదు, నేను ఇప్పుడు హామీ చేంజ్ చేయాలని చెప్పి అని అన్నాడు. కాబట్టి ప్రజలు చైతన్యవంతులండి, తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు, పోరాట యోధులు కాబట్టి ప్రజలే ఈ రోజు అధికార పార్టీని అడుగడుగున నిలదీస్తున్నారు. ఓకే, ప్రతిపక్షాలు అవసరం లేదు నిలదీయడానికి ఇంకా. ఓకే రైట్ అండి, రైట్ మల్లయ్య గారు. ఎస్ కృష్ణతేజ గారు, ఇప్పుడు అమెరికా పర్యటన రద్దు చేసుకొని హుటాహుటిన వెనక్కి వస్తున్నారు అని అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ఎమ్మెల్యేల పైన ఈ సుస్మితా పటేల్ వ్యాఖ్యలు కావచ్చు, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఇంకా జరుగుతున్నటువంటి అంతర్గతంగా ఈ విభేదాలు కావచ్చు, ఇవన్నీ నా కుర్చీ కింద ఎసరు పెడతారేమో అని చెప్పేసి ఆగస్టు సంక్షోభం భయంతోనే ఆయన అమెరికా పర్యటన రద్దు చేసుకొని వచ్చారు అని కొంతమంది అంటున్నారు. రోజా గారు అది ఆల్రెడీ సెటిల్డ్ అయిపోయింది. 2 daysలో మీరు మళ్ళీ చూస్తారు. ఎందుకంటే కొండా సురేఖ గారు కూడా డెఫినెట్లీ యాక్టివ్గా తిరుగుతున్నారు. ఇది ఒక ఉదంతం కాదండి. డెఫినెట్లీ ప్రచారాలు ఏంటి ఏం జరుగుతుంది, అందుకే చర్చ మొదలుపెట్టినప్పుడు చెప్పిన అందరు కూడా జాతీయ కాంగ్రెస్ అనేది కింద పనిచేయడానికి అందరు సిద్ధంగా ఉన్నారు. జాతీయ కాంగ్రెస్ ఎవరేమనట్లేదు. ఇక్కడ ఒక పార్టీ కాంపిటీషన్ ఎక్కువైనప్పుడు డెఫినెట్లీ ఎక్కడైనా సరే డెఫినెట్లీ అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది కుటుంబ పార్టీలు అనుకోండి, కుటుంబం తప్పని పరిస్థితిలో ఏర్పడుతుంది. ఇక్కడ ఒక జాతీయ పార్టీ వ్యవస్థలో ప్రజాస్వామ్యం ఎక్కువ, కాంపిటీషన్ ఉంటుంది, ప్రతి వాళ్ళు లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, ప్రతి వాళ్ళకి ఎమర్జ్ కావాలి ఆస్పిరేషన్స్ ఉంటాయి, దాని గురించి మాట్లాడతారు. కానీ ఏంటంటే ఒకటే మేము చెప్పిన మా పార్టీ నాయకులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కూడా చెప్పడం జరిగింది, మీరు చెప్పడం తప్పు అనట్లేదు, కానీ చెప్పే వేదిక తప్పు. ఎందుకంటే పార్టీ సభ్యత్వం తనకు లేదు కాబట్టి తనకి ఇవాళ చర్చ ఒక మంత్రి కూతురు అని తన పైన చర్చ జరుగుతుంది తప్ప మంత్రి కూతురు కాకపోతే ఎవరు పట్టించుకుంటారు? మన రోజా గారు మీరు మాట్లాడతారు, నేను మాట్లాడతారు, బొల్లెం మల్లయ్య అని మాట్లాడతారు. ఎందుకంటే గతంలో బొల్లెం మల్లయ్య కూడా ఒక ఎన్ఎస్ఏ నాయకుడుగా ఇక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నాయకులే, ఆయన ఇక్కడ రాజకీయాలన్నీ తెలుసు, ఇక్కడ ఎంత ప్రజాస్వామ్యం ఉంటుంది. కాకపోతే ఆ రోజు ఏ వాతావరణం తప్పనిసరి వాతావరణం వెళ్లాల్సి వచ్చింది వేరే పార్టీగా, వేరే విషయం, నేను వ్యక్తిగతంగా వెళ్ళట్లేదు. ఇవాళ జరుగుతున్నది ఏంటిదంటే అండి, ఇవాళ మన తెలంగాణ సమాజానికి అవసరం దీనిపై చర్చ కాదు, తెలంగాణ సమాజానికి అవసరం ఒక భూ నిర్వాసితుల పైన, ఒక రైతుల పైన, ఒక చెప్తున్న కేంద్రాన్ని అమలు చేస్తున్న డెఫినెట్ ఇంకా ప్రత్యేక రాష్ట్ర విభజన హామీల పైన, ఇవాళ నిరుద్యోగుల పైన చర్చలు అవసరం, దానికి అనుకూలంగా ఒక మనకి రాష్ట్రపై అప్పుల పైన చర్చలు అవసరం. మనం అట్లానే ప్రజాస్వామ్యంలో లేకపోతే జెన్జీ లాంటి వాతావరణం వస్తున్నాయి, పేపర్ లీకేజ్ పైన చర్చలు అవసరం. ఇవన్నీ పైన ప్రతిపక్ష నాయకులు వచ్చి మాట్లాడాలి, ప్రతిపక్షాలు యాక్టివ్ కావాలి, ప్రభుత్వాన్ని వినవించాలి చేయమని చెప్పి. కానీ వినవించడం పక్కన పెడితే డెఫినెట్లీ అబద్ధ ప్రచారం, బూటకపు ప్రెస్ కాన్ఫరెన్స్ పొద్దున్నేసి జరిగేది ఇదే కదండి గత 2.5 years 8 months గా. ఇంకా వేరేది ఏమైనా జరుగుతుందో చెప్పండి. ప్రతిపక్ష నాయకుడు ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏం మాట్లాడారు అంటే ఒక మాట్లాడారు, ఒక కోఇన్సిడెన్స్ ఆర్ సబాట్. ఇదే తెలంగాణ రైజింగ్ సమిట్ గతంలో మన తెలంగాణలో ఏర్పాటు చేసుకున్న సమిట్ పైన లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రతిపక్ష నాయకుడు పెట్టడం జరిగింది తప్ప ఇంకా ఏ రోజు కూడా ఏం మాట్లాడలేదు జరగాలి. ఆ రోజు కూడా వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. ఇవాళ బయటికి రమ్మంటున్నాం, ప్రజల తరపు నిలబడమంటున్నాం, ప్రభుత్వాన్ని వినమించమంటాం, ఏం చేయాలి? ఓకే రైట్. ఓకే శేషు గారు, ఇప్పుడు సీఎం కి పిఎం కి మధ్య రిలేషన్ బానే ఉంది, కలిసినప్పుడు మాట్లాడుకుంటారు, హంసే జోడో అంటారు, బడే బాయ్ చోటే బాయ్ అంటారు. మరి మళ్ళీ ఎందుకు భారత ప్రభుత్వం ఆయన యుఎస్ వెళ్ళి ఏదో రాష్ట్రానికి తీసుకొద్దామనంటే ఎందుకు ఆపేసి అంటే కేంద్ర ప్రభుత్వం ఆపేసిందా, లేదు అని అంటే ఆగస్టు సంక్షోభం గురించి నిజంగానే ఆయన భయపడి వెనక్కి వచ్చేస్తున్నారా? ఇప్పుడు అమెరికా పర్యటనకి రేవంత్ రెడ్డి గారికి అనుమతి దొరకలేదు అనేటటువంటి అంశము మనకి చాలా స్పష్టమైపోయింది. ఎందుకు దొరకలేదు అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అన్న చెప్పాలి, లేకపోతే సీఎంఓ అన్న చెప్పాలి. వాళ్ళిద్దరు చెప్తున్నటువంటి కారణాల్లో చాలా స్పష్టత లేదనేటటువంటి అంశం కనపడుతుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏం చెప్తుంది అని అంటే, ముఖ్యమంత్రి హోదాకు తగ్గటువంటి కార్యక్రమము, తర్వాత తన నిబంధనల మేరకు కార్యక్రమాలు లేవు కాబట్టి మేము అనుమతించలేకపోతున్నాం అంటున్నారు. అయితే నాకు ఒక ప్రశ్న ఏమి ఉత్పన్నమవుతుందంటే, ఇది మొదటిసారి కాదు అమెరికా వెళ్ళటం రేవంత్ రెడ్డి గారు. తాను అధికారం చేపట్టిన తర్వాత ఇది సెకండ్ టైం వెళ్తున్నారు. గతంలో ఒకసారి వెళ్లారు, పెట్టుబడుల సదస్సు నుండి వెళ్ళిన సందర్భం ఉంది, ఇప్పుడు వెళుతున్నారు. కానీ అప్పుడు లేనటువంటి అభ్యంతరం ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, లండన్ లో ఏ ఒప్పందాలు ఉన్నాయో అమెరికాలో కూడా అదే ఒప్పందాలు, ఎడ్యుకేషన్, తెలంగాణ రైజింగ్, స్కిల్స్, స్పోర్ట్స్, వీటికి సంబంధించినటువంటి అంశాలే. మీకు లండన్ లో కుదిరేటటువంటి ఆక్స్ఫర్డ్ లో కానీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో సంబంధించిన, కేంబ్రిడ్జ్ లో సంబంధించినటువంటి ఒప్పందాలే
మీకు అమెరికాకు వచ్చేసరికి హార్వర్డ్ తో కానీ, తర్వాత మెసాచ్యూట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో కానీ, లేకపోతే వర్జీనియా ఐటీతో కానీ, లేకపోతే నార్థర్న్ ఈస్టర్న్ యూనివర్సిటీతో కానీ అవే ఒప్పందాలు ఉన్నాయి. కానీ ఎందుకు అనుమతి ఇవ్వలేదు అయితే ఈ విషయానికి సంబంధించి కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఆఫ్లైన్ లో ఏం చెప్తున్నారంటే, గతంలో బట్టి విక్రమార్క రోజా గారు ఒక్క మాట, రోజా గారు ఒక్క మాట, వివాదం ఎక్కడ అంటే ఆఫ్ ద రికార్డ్ వస్తున్నటువంటి వివాదం ఏంటి అంటే, ఇవి అఫీషియల్ ప్రోగ్రామ్స్ కాకుండా నాన్ అఫీషియల్ ప్రోగ్రామ్స్ కొన్ని ఉన్నాయి అమెరికాలో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిజైన్ చేసింది. దాంట్లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ మీట్ అండ్ గ్రీట్ లో అక్కడ ఏదో ఫండ్స్ వసూలు చేశారు. ఆ ఫండ్స్ కి సంబంధించినటువంటి అంశాలు తెరపైకి వచ్చాయి, వివాదాస్పదం అవుతున్నాయి అనేటటువంటి ఉద్దేశం ఒకటైతే, రెండోది కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆలోచన ఏంటంటే, ఇండియాలో ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అమలవుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ యూనివర్సిటీలతో చేసుకుంటున్నటువంటి ఒప్పందాలు కొంత ఏదో గ్యాప్ ఏర్పడినటువంటి అంశంగా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ భావించిందన్న ఉద్దేశంతో ఈ రెండు కారణాలతోటి అనుమతి నిరాకరించారు అనేటటువంటి ఒక అభిప్రాయం బయటకు వస్తుంది. బట్ ఏదైనా ఇది ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు పరువు ప్రతిష్టకు సంబంధించినటువంటి అంశం కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ గానీ, సీఎంఓ గానీ ఒక స్పష్టమైనటువంటి వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత, ప్రజలకు తెలవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎగ్జాక్ట్లీ రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ శేషు గారు, రవికుమార్ గారు, మల్ల యాదవ్ గారు, కృష్ణతేజ. థ్యాంక్ యూ. రైట్, ఇది వాల్టీ స్పెషల్ డిబేట్. స్టేట్ ఇంటూ రాజ్ న్యూస్ ఫర్ మోర్ అప్డేట్స్.